హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఎయిర్ ఫ్రైయర్లో బంగాళాదుంప వేపుడు చేసి చూపిస్తానండి. తక్కువ ఆయిల్తో మంచి క్రిస్పీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా బంగాళాదుంప ముక్కల్ని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని నీళ్ళల్లో వేసి ఒకసారి కడగండి. ఇలా నీళ్ళల్లో వేసి కడగడం వల్ల వాటిల్లో ఉన్న స్టార్చ్ అనేది పోతుందన్నమాట. ఇలా కడిగిన ఈ బంగాళాదుంప ముక్కల్ని ఏదైనా పొడి క్లాత్ పైన వేసి తడి లేకుండా తుడుచుకొని ఏదైనా బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లో రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని ఎయిర్ ఫ్రైయర్ లో వేసుకోవాలండి. ఎయిర్ ఫ్రైయర్ లో నేను బటర్ పేపర్ వేసి వేసుకుంటున్నాను. 180 degrees వద్ద నేను 10 minutes కుక్ చేశానండి. 10 minutes తర్వాత మీకు ఈ విధంగా ఫ్రై అయి ఉంటాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. నేను ఇంకొద్దిగా క్రిస్పీగా కావాలి అని మళ్ళీ ఇంకొక 5 minutes పెట్టానండి. ఇప్పుడు చూడండి, ఇంకొక 5 minutes తర్వాత బాగా క్రిస్పీగా వచ్చాయి కదా. ఇవి వేడి మీద చాలా క్రిస్పీగా ఉన్నాయండి. చల్లారిన తర్వాత కాస్త మెత్తబడ్డాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.